అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. తెంపేసిండ్రు ఇంటర్నెట్ వైరు, నెటిజన్లు అవుతుండ్రు ఫైరు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, అప్పటి రోజులు కాంగ్రెస్ తెచ్చింది. 79 ఏళ్ల చరిత్ర ఇదేనా? అడవి బిడ్డలకు తీరని బాధేనా? ఎరువుల కోసం రైతుల మొక్కులు, కాంగ్రెస్ తెచ్చింది యూరియా షిక్కులు. కృష్ణాష్టమి నాడు డిస్కో డాన్సులు, ప్రశ్నించేటోళ్ళు మూసుకున్నారా కండ్లు? ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా మనము, గిట్లెట్లా అయిపోతిమిరో ఎంకన్నా, గిట్లెట్లా అయిపోతిమిరో ఎంకన్నా. ఊరు ఊరుకు యూరియా బస్తాల్ కేసీఆర్ కాలంలోనా, సరిపోను సంచులు పంచి ఆదుకున్న దేవుడతను. సారు లేక నోరు తెరిచి ఎంకన్నా మనము, రోజుల కొద్దీ రోధిస్తున్నాం ఎంకన్నా, రోజుల కొద్దీ రోధిస్తున్నాం ఎంకన్నా. ఏమైపాయే సక్కని రోజులు ఎంకన్నా, కాంగ్రెస్ వస్తే కష్టాలొచ్చే ఎంకన్నా, కాంగ్రెస్ వస్తే కష్టాలొచ్చే ఎంకన్నా. ఇట్లనే వాడుకుంటాండ్రు మరి ఊర్ల పొంటి యూరియా కోసం జనాలు. కేసీఆర్ సార్ను తల్వనోళ్ళు లేరు. హగో ఆ యూరియా ముచ్చటే చెప్తున్నాడు కేటీఆర్ సారు. ఈనుర్రి ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయికాడ వండుకునే దుస్థితి ఉండేనో, ఇలా మళ్ళొకసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి, దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది. మరి ఎంత గొప్పతనం ఏం కథ? ఓగాల కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే అంత గొప్ప దృశ్యాలు మనకు కనబడేటియే కావు కావచ్చు. 6 గ్యారంటీలు అమలు చేసుడు పక్కకు పెడితే ఆనాటి ఇందిరమ్మ రాజ్యం మాత్రం కండ్లకు గట్టినట్టు చూపెడుతున్నారట. చివరికి పంట అమ్ముకోవాలి, పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. అంటే ఆనాడు నిజం రాజ్యంలా అయ్యా నీ బాంచన్ కాళ్ళు మొక్కుతదోరా అని మొక్కిన రోజులు తీసుకొచ్చిందన్నట్టే కదా. అంటే ఇందిరమ్మ రాజ్యమే కాదు, పనిల పని అని నిజాం రాజ్యాన్ని కూడా తీసుకొచ్చిందన్నట్టు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడు ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం గానీ ఇంకోటి గానీ ఆ నైపుణ్యం గానీ అధికారులకు ఉంది. అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది మా అనుమానం. అంతే ఉన్నట్టున్నది సారు. లేకుంటే గింతగనం ఎందుకు యూరియా కోసం తల్లాడతారు జనాలు? మీరు డౌట్ అనుమానం పడుతున్నారంటే నిజమే ఉన్నట్టున్నది. ఊర్లల్లా బుడబుడ్డ కాంగ్రెస్ పార్టీ లీడర్లు యూరియా స్టాక్ వేసుకొని రైతులను మోసం చేస్తున్నారట. ఇందిరమ్మ ఇండ్లు ఎట్లయితే వాళ్ళే పంచుకున్నారో ఈ యూరియా కూడా అట్లనే చేస్తున్నారని అంటున్నారు. వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే, కనీసం ప్లానింగ్ లేదు, సమీక్ష లేదు, సన్నద్ధత లేదు, ఎక్కడ కూడా ఒక ఆలోచన కూడా ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. ఒక ప్రణాళిక రాహిత్యం, అనుభవ రాహిత్యం, పరిపాలన చాతగాంతనం, అదే విధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థ పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు. ఎట్లా చేస్తారు సారు? ఎప్పుడు ఏరోప్లేన్ వేసుకొని ఢిల్లీకి పోదామా అనే ఆలోచనతోనుంటే చంద్రబాబుతోని దోస్తాను, రాహుల్ గాంధీతోని రాయబారం ఇయే అయితుండే. ఇక తెలంగాణ ప్రజల మీద పట్టింపు యాడ ఉంటది సారు అని అంటున్నారు కేటీఆర్ సారు మాటలు విన్న తెలంగాణ జనాలు. ఇప్పటికైనా రైతులు పడుతున్న కష్టాన్ని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవాలి. కేంద్రం కూడా తెలంగాణకు సరిపోను యూరియా ఇయ్యాలి అని 2 సర్కార్లకు సురుకులు పెట్టిండు కేటీఆర్. చూడాలి మరి దున్నపోతు కదులుతదో అట్లనే బురదల్నే వంటదో. రాజకీయ లీడర్లు ఎన్నికలప్పుడు ఓటేయండ్రి ఓటేయండ్రి అని కాలు మొక్కుతారు.
గెలిచినాక వాళ్ళే కాళ్ళు మొక్కించుకుంటారు, అవసరమైతే అదే కాళ్ళతోని ఈడ్చిత అంటారు. అసొంటి లీడర్లు నిండుగా దండిగా ఉన్న పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది పక్కా కాంగ్రెస్ పార్టీ అని చాలా మంది చెప్తుంటారు. మరి లేకుంటేంది, ఒక్కలా ఇద్దరా యూరియా సెంటర్లల్లా రైతులు కాళ్ళు మొక్కించుకునే కాలం నడుస్తుంది. అయ్యా నీ బాంచన్ ఒక్క యూరియా బస్తా ఇయ్యుండ్రి దొరా అని ఎట్ల కాళ్ళు పట్టుకుంటున్నారో చూడుర్రి రైతులు. ఎంత తిప్పలబడ్డా యూరియా బస్తాలు దొరుకుతలేవు, చేనేమో ఎర్రబడి పోతున్నది. పదును ఉన్నప్పుడే అదును మీదనే మందేయాలే పంటకు. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఒక్క యూరియా బస్తా కోసం కొట్లాడే పరిస్థితి వచ్చింది. ధర్నాలు చేస్తే పోలీసులు వచ్చి పక్కకు తీసేస్తున్నారు. అందుకే అయ్యా మీకు మీ పెండ్లం పిల్లల కంచంలకు బువ్వ రావాలంటే భూమికి ఎరువు వేయాలి అయ్యా, మమ్మల్ని ఆపకుండ్రి అని కాలు మొక్కుతున్నది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట శివారు మంగళవారిపేటలో జరిగిన కాలు మొక్కుడు కార్యం. అట్లనే మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లా ఓ ముసలి రైతు, సారు నీ కాళ్ళు మొక్కుతా, ఒక్క యూరియా సంచి ఇచ్చేటట్టు చూడుర్రి అయ్యా అని కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఇగో గిది కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న నిర్వాకం. కేంద్రం నుంచి సరిపోను యూరియా తెప్పించేంత తెలివి లేదు, తెచ్చింది రైతులకు సక్రమంగా పంచే బుద్ధి లేదు. అదిగాక ఆర్టిఫిషియల్ కొరత సృష్టించుతున్నారని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అందుకే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టోళ్లు పెద్ద ఎత్తున లొల్లికి దిగిండు. రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు చెప్పుకుంటా యూరియా సప్లై చేయాలని ధర్నాలు చేసిండ్రు. కేంద్రం ఇయ్యది, రాష్ట్రం పంచది. వాళ్ళ రాజకీయ దోస్తాన్ కోసం తెలంగాణ రైతుల పంటలను ఎండబెడుతున్నారు, కాళ్ళు మొక్కించుకుంటున్నారు. ఇంతకంటే దరిద్రమైన సర్కారు ఇంకోటి ఉంటదా ఏడన్నా? షిషిషి అని అంటున్నారు రైతుల గోస చూస్తున్న జనాలు. ఎంత సొంపుకున్నది స్వతంత్రం, చూడ సక్కగున్నది స్వరాజ్యం. ప్రపంచ దేశాలను తలదన్నేంత జనాభా, తరగని గనులు, పొంగే వాగులు, జీవనదులు, ఎక్కడ లేనంత వ్యవసాయం చేసే భూమి. అబ్బో చెప్తే ఓడవనంత గొప్ప సంపద ఉన్న దేశం మనది. వచ్చే 3-4 ఏళ్లల్లా మన దేశం అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదగబోతున్నదట. అదంతా ఓ పక్క, ఇంకో పక్క ఎట్లున్నదో చూడుర్రి. ఇగో గియ్యి దేశాన్ని ఏలినోళ్ళ ఏలుతున్నోళ్ళ గొప్ప ఆనవాళ్ళు ఎంత గొప్పగా పాలించిండ్రో. ఇప్పుడు ఉన్నోళ్ళు పాలిస్తున్నారో చెప్పే మధురాతి మధురమైన గుర్తులు. అమృత భారత్ పరుగులు ఇయ్యి, వాగులు దాటటానికి వాటమైన బ్రిడ్జిలు కట్టి మంచి సౌలతులు చేసిన గిరిజనులు మనిషిని ఎత్తుకొని వాగుల దిగి దాటుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం అనార్పల్లి వాగును ఇగో గిట్ల దాటిండ్రు. ఓ అంగన్వాడీ టీచర్ కు జ్వరం వచ్చి బాగా ఇబ్బందులలో ఉంటే దావకానకు పోయేటానికి పడుతున్న ఆరాటం ఇది. వారాల కొద్ది వానలు కొడితే అక్కడి జనాలు వాగుల దిగాల్సిందేనట. ఓ బ్రిడ్జి వేయాలనే ఆలోచన 60 ఏండ్లు ఏలిన కాంగ్రెస్ పార్టోళ్లు చేయలేదు. 15-20 ఏండ్లకు ఎక్కువ పాలించిన బీజేపీ పార్టోళ్లు కట్టలేదు. అసలు గిరిజనులను ఈ దేశ పౌరులు అని అనుకుంటున్నారో లేదో తెలుస్తలేదు. అట్లా వాగుల్లా బాహుబలి తీరుగా ఎత్తుకపోతుంటే మంత్రి సీతక్కకు కనిపిస్తలేదు కావచ్చు. వీళ్ళు గిరిజనులు కాదు కావచ్చు, వీళ్ళు పడుతున్నది కష్టం కాదు కావచ్చు. ఈగో గీ తీరుగా దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ముంగడికి తీసుకొని పోతున్నారు మనల్ని ఏలుతున్న విశ్వగురువులు. గుడ్డి ఎద్దు షేన్ల పడ్డదనే సామెత ఏరికే కదా. ఎద్దు గుడ్డిది షేన్ మీద పడి మేత మేస్తున్నది. అది తినేది గడ్డ, మేసేది మేత. తింటే చచ్చిపోతుందా, కడుపు నిండుతుందా అనేది లేకుండా మేసుకుంటా పోతూనే ఉంటుంది. ఆఖరికి షేనైనకు దొరుకుతుంది, ఈపు సాపు చేసుకుంటుంది అన్నట్టు. అగో అట్లనే చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. చూడుర్రి హేసండి పనులు చేస్తున్నదో.
ఎలకలున్నాయని ఇల్లు తలగబెట్టుకున్నాడట వెనకట ఎవడో. అగో అంతకంటే ఈనంగున్నదట సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన. మరి లేకుంటేంది, వినాయక విగ్రహాలు తీసుకుపోతుంటే ఇంటర్నెట్ వైర్లు దాకి షాకొచ్చి కొందరు జీవిడిచిండ్రు. అట్లయితున్నందుకు ఏం చేయాలి? కరెంటు వెనక నుంచి పాస్ అవుతున్నదనేది తెలుసుకొని దాన్ని ఆపాలి. అంతేగాని మొత్తం ఇంటర్నెట్ వైర్లు లేకుండా తెంపుండ్రని ఆర్డర్లు వేసిండట సీఎం రేవంత్ రెడ్డి. వెనక ముందు ఆలోచన లేకుండా గుడ్డెద్దు చేన పడ్డట్టు చేసుడు కాకుంటే ఏంటిది ఇది? ఇంటర్నెట్ లేకుంటే పట్నం ఆఫీసులల్లా పనులు అయితాయా? చిన్న చిన్న షాపుల కానుంచి సాఫ్ట్వేర్ కంపెనీల దాకా ఇంటర్నెట్ మీదనే ఆధారపడి పనులు చేస్తున్నారు. అసొంటిది దాన్నే లేకుండా చేస్తే ఆఫీసుల్లో పనులు ఆగిపోవా? అంటే ఎవడు ఎక్కడ పోతే మాకేంది, ఎవల పనులు ఆగిపోతే సర్కారుకేంది అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయినా ఆఫీసులు ఏం చేయాలి? ఆ ఇంటర్నెట్ సప్లై చేసే కంపెనోడు మళ్ళా వైర్లను ఎప్పుడు వేయాలి? అంత పద్ధతి పాడు లేని వ్యవహారం తీరే ఉన్నది కదా సర్కారు చక్కదనం. ఏ ఎరువులు చక్కగా ఇయ్యరు, హెచ్యు భూముల్లో జీవరాశిని చక్కగా బతకనియరు, హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ లా వరదలను కంట్రోల్ చెయ్యరు, ఎండాకాలంలో పంటలకు నీళ్ళు ఇయ్యరు, కొత్తది చెయ్యరు, పాతది చెడగొట్టకుండా ఉండరు అన్నట్టు చేస్తున్నారని కోపం చేస్తున్నారట హైదరాబాద్ లా ఇంటర్నెట్ తోనే పనులు చేసుకునే జనాలు. ధర్మపాలన దక్షకుండా, సమస్తలోక న్యాయపాలన రక్షకుండా, సర్వపాపుల శిక్షకుండా, సనాతన ధర్మ పోషకుండా అన్నట్టు డైలాగులు చెప్పేటోళ్లకు కళ్ళు కానొస్తలేవా? హిందూ ముస్లింల నడమ ఎప్పుడు లొల్లైతే అక్కడ వాలి ఇంకింత పెద్దగా చేసేటోళ్లకు ఏపీలో జరుగుతున్న రికార్డింగు డాన్సులే కానొస్తలేవా? చంద్రబాబు పాలనను ప్రశ్నించే దమ్ము లేదా? చూడుర్రి ఎట్లున్నదో గలీజ్ గత్తర. కృష్ణాష్టమి గోల్గే గిసొంటి డాన్సులు వేస్తే ఏం కాదు కావచ్చునా? ఎన్డీఏ కూటమిలో భాగమైన చంద్రబాబు వెళ్తున్నాడు కాబట్టి ఈ డాన్సులు చేసుడు కూడా ధర్మంలో భాగమే అని అంటారు కావచ్చు. హిందూ ధర్మం సనాతనవాదనం అని చెప్పే బండి సంజయ్, మాధవిలత అసొంటోళ్ళు గిసొంటి వికృత చేష్టల దీని మీద మాట్లాడరు కావచ్చు. కానీ మార్వాడీలు తెలంగాణ వ్యాపారులను ఆగం చేస్తున్నారు, ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఇక్కడి జనం మీద దాడులు చేస్తున్నారంటే ముస్లింల ముచ్చట ఎత్తుతారు. అంతేగాని ఈ డాన్సులు వద్దన్నారు, అక్కడికి పోయి లొల్లి చేయరు. చచ్చిపోయినోళ్ల దగ్గర భగవద్గీత పద్యాలు వేయొద్దని అడ్డం దొడ్డం కామెంట్లు చేస్తారు. మతాన్ని అడ్డం పెట్టుకొని లొల్లులు పుట్టిస్తారు గాని ఎకిలి చేసేళ్లతోని ఏపీలో ఎగురితే ఏం కానట్టు చూస్తారు. ఇక సనాతన ధర్మం అని సిగమూగే పవన్ కళ్యాణ్ కైతే ఇది కనబడనే కనపడది. ఎందుకంటే ఏపీకి తానే ఉప ముఖ్యమంత్రి కదా, ఆల్రెడీ పదవి ఉన్నది కాబట్టి ఎంత రెచ్చగొట్టినా అంతకంటే పెద్ద పదవి ఇప్పటికిప్పుడు రాదు కాబట్టి సప్పుడు వేస్తలేడు కావచ్చు. అనకాపల్లి జిల్లా యలమంచిల ఎట్టికొప్పల మొన్న కృష్ణాష్టమి నాడు జరిగిన గత్తర డాన్సులు దీని అందానికి అధికార పార్టీ సాయంతోనే నడిచిందట. సనాతనవాది, ధర్మ పరిరక్షకుడు, న్యాయపాలన దక్షుడు శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి ఏలుబడిలో జరుగుతున్న గొప్ప కార్యం ఇది. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.